కేంద్రం నుంచి చాలా అంశాల్లో అనుమతులొస్తున్నాయి. సాయం కూడా బాగుందని ఏపీ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. అలాంటి కూటమి ప్రభుత్వానికి కేంద్రం పెద్ద షాక్ ఇచ్చిందనమాట. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా భావిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దాన్ని ప్రతిపాదించింది కూడా ఆయనే. యాక్చువల్‌గా ఏంటంటే పోలవరం నుంచి రాయలసీమలో ఉన్న బనకచెర్ల వరకు కూడా కంప్లీట్‌గా వాటర్‌ని ఒక 200 టీఎంసీలు వరద జలాల్ని వరదొచ్చినప్పుడు ఏదైతే ఎక్స్‌ట్రాగా సముద్రంలోకి పోతుందో ఆ నదీ జలాల్ని బనకచెర్లకి తీసుకెళ్ళిపోవాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. దానికిప్పుడు కేంద్రం బ్రేక్ వేసిందనమాట. తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మెయిన్ ఏంటంటే పోలవరానికి వరదొచ్చినప్పుడు పోలవరం నుంచి నీటిని ఎలాగో కృష్ణా వరకు తీసుకెళ్తున్నాం కాబట్టి దాని నుంచి అలాగా లింకులుగా దాన్ని పుష్ చేస్తూ బనకచెర్ల వరకు తీసుకెళ్ళిపోతే ఒక 80,00,000 మందికి తాగునీటి అవసరాలు తీరుతాయి రాయలసీమలో. దాంతో పాటుగా 3,00,000 హెక్టార్ల పొలాలకు వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా సాగునీటిని కూడా ఇవ్వచ్చు. దానివల్ల చాలా లాభం జరుగుతుంది. రాయలసీమ సస్యశ్యామలమవుతుందనేది ఒక మంచి ప్లాన్ వాళ్ళు వేసుకుంది ఆ ప్రభుత్వం. కాకపోతే దానికి చాలా అనుమతులు కావాల్సింది. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఇతర రాష్ట్రాలు ఆల్రెడీ దానికి అడ్డు చెప్తున్నాయన్నమాట. తెలంగాణ అడ్డు చెప్తుంది. అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఇలాంటివి కూడా దానిపై రకరకాల మాటలు మాట్లాడుతున్నాయి. ఓవరాల్‌గా 81,900 కోట్ల పెద్ద ప్రాజెక్ట్ ఇది. 82,000 కోట్లు అనుకోండి దగ్గర దగ్గరగా. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని తలపైన పెట్టుకుంది ఏపీ గవర్నమెంట్. అయితే దానివల్ల భవిష్యత్తులో జరిగే లాభం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం డబ్బులతో వెలకట్టలేమనేది ప్రభుత్వం సమర్థించుకుంటూ వస్తుంది. సరే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తం గోదావరికి వచ్చే వాటర్‌ని తీసుకెళ్ళిపోతే మేమేం అవ్వాలని చెప్పి తెలంగాణ ఆల్రెడీ దానిపై విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే ఏపీ సీఎం ఏమంటారంటే, ఎగస్ట్రాగా వచ్చిన వరద నీటిని మాత్రం మేము పంపు చేస్తాము. అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది కదా! ధవళేశ్వరం దగ్గర నుంచి అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది అది. ఆ వాటర్‌నే మేము ఇటు పంప్ చేస్తాము. దానివల్ల ఆ నీటి వృధా తగ్గుతుంది. దానికి పైగా మొత్తం రాయలసీమకి నీటిని సప్లై చేసే అవకాశం కూడా ఉంటుంది. 80,00,000 మందికి తాగునీరు, 3,00,000 హెక్టార్లకు సాగునీరు అంటే చిన్న విషయం కాదని ఏపీ ప్రభుత్వం దాన్ని సమర్థించుకుంటూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఓవరాల్‌గా దాని మీద ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ అంటారు. ఈఏసీ అంటారు. ఈ కమిటీ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నేతృత్వంలో పనిచేస్తుందన్నమాట. నిపుణులు బృందం కొన్ని నిబంధనలు ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు ఫిక్స్ చేసుకున్నవి. అవేంటంటే మెయిన్‌గా దేని మీద పనిచేస్తాయంటే, ఒకటి నదీ జలాల మీద కట్టే ప్రాజెక్టులు కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి ఆ వాడకానికి సంబంధించి దాని ఇంపాక్ట్ పర్యావరణం మీద ఎంత పడుతుంది? ఏదైనా కొత్తగా అక్కడ కట్టడం గానీ ఏదైనా చేస్తే దాని పర్యావరణం ఆ చుట్టుపక్కల ఉన్న పర్యావరణం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? అలాగే అక్కడ ఉన్నటువంటి జీవజాతులు ఎలా ఉన్నాయి? వాటి మనుగడ పరిస్థితి ఏంటి? వాటి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇది కూడా ఆలోచిస్తారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి జనాన్ని వేరే చోటకి పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఆర్&ఆర్ ప్యాకేజ్ పునరావాసం కల్పించే పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్‌లు ఏంటి? ఇలాంటి అంశాలన్నిటి మీద వాళ్ళు దృష్టి పెడతారు చాలా ఎక్కువగా. వీటన్నిటిని ఫుల్‌ఫిల్ చేస్తూ మాత్రమే అక్కడ ఏదైనా కట్టాలి. దానితోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఈఏసీ నిబంధనలో ఉన్నది ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు వీటి మీద చాలా ఎక్కువగా దృష్టి పెడతారు. అంతర్రాష్ట్ర జల వివాదాల మీద బాగా స్ట్రిక్ట్‌గా ఉంటారు వాళ్ళు. అన్నెసరీ వివాదాలు కొత్తగా రాకుండా ఉండేందుకే వాళ్ళన్నీ కూడా నిబంధనలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం మాత్రమే ఒకసారి మళ్ళీ సమగ్ర విచారణ జరపాలని కేంద్రం చెప్పింది. ప్రస్తుతానికైతే దానికి అనుమతులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన పంపిందో దానికి బ్రేక్ వేసిందనమాట. ఇప్పుడు ఏం వద్దు, ముందు ఈఏసీ నిబంధనల ప్రకారం నదీ జలాలు ఎంతొస్తున్నాయి, వరద సమయంలో ఎంత పోతుంది సముద్రంలోకి గోదావరి నుంచి వృధాగా పోయే జలాలన్నమాట. ఒకవేళ ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో పోలవరం టు బనకచెర్ల దాన్ని కట్టడం వల్ల ఇతర రాష్ట్రాల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది? ఎందుకంటే ఆల్రెడీ చాలా క్లియర్‌గా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఇవన్నీ కూడా అభ్యంతరాలు చెప్తున్నాయి. సో వాటి మీద నిజంగానే ఇంపాక్ట్ పడుతుందా? ఇంపాక్ట్ పడితే గనక అక్కడ నీటి నష్టం ఏమైనా జరుగుతుందా? నీటి నష్టమే కాదు, అక్కడ ఇతర అన్నెసరీ ముంపు ప్రాంతాలు ఏమైనా జరిగే ప్రమాదం ఉంటుందా? అంటే ముంపు ప్రాంతాల పరిధిలో కొత్తగా విలేజ్‌లు గానీ, భూమి భాగం గానీ వస్తుందా? అక్కడ ఉన్న అటవీ ప్రాంతం పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి జీవజాలం ఏమైపోతుంది? ఇవన్నీ కూడా ఆలోచించుకొని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ, ఈఏసీ కమిటీ ఇచ్చినటువంటి నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పోలవరం బనకచెర్లపై ముందుకు వెళ్ళాలా లేదా అనేది నిర్ణయిద్దాం. అంతవరకైతే దీనికి ఒక బ్రేక్ చేద్దామని చెప్పి కేంద్రం చాలా క్లియర్‌గా చెప్పింది. తాత్కాలికంగా ఒక బ్రేక్ పడినట్టే ఏపీ ప్రభుత్వానికి ఇదొక సెట్‌బ్యాక్ అని చెప్పాలి. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఏమైనప్పటికీ ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్‌కి తాత్కాలికంగా కేంద్రం బ్రేకులు వేసినట్టుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.